శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి, దీన్ని గురు పౌర్ణిమని, వ్యాస పౌర్ణిమని అంటారు. ఇంతటి గొప్పనైనటువంటి ఈ గురు పౌర్ణిమ విశేషాలను మనం సూక్ష్మంగా చెప్పుకోవాలంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఈ గురువు బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అటువంటి గురువు పరబ్రహ్మ స్వరూపం. అందువలన అటువంటి గురువు యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటి రోజుగా ఈ ఆషాఢ మాసం పౌర్ణమిని గురు పౌర్ణమిగా అంటాం. ముఖ్యంగా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. ఎటువంటి విద్యకైనా, ఇటు ఆధ్యాత్మికమైనా, అటు ఆధ్యాత్మికానికైనా, ఇటు ప్రాపంచికానికైనా గురువు చాలా అవసరం. గకారం అనేటువంటి అజ్ఞానాన్ని తొలగగొట్టి రకారం అనేటువంటి జ్ఞాన జ్యోతిని చూపేవాడే గురువు. అందువలన ఈ గురువు యొక్క ప్రాధాన్యత కలిగినటువంటి విశేషంగా ఈ గురు పౌర్ణమిని మనం కొలుచుకుంటాం. ముఖ్యంగా వ్యాస పౌర్ణమి, ఇదే గురు పౌర్ణమి అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నవబ్రహ్మలు సృష్టికి సహాయభూతులుగా బ్రహ్మకు 9 మంది నవబ్రహ్మలు కూడారు. వారిలో ఒకడే వశిష్ఠుడు. అటువంటి వశిష్ఠుడి యొక్క కుమారుడే శక్తి. శక్తి యొక్క కుమారుడే పరాశరుడు. పరాశరుడికి మత్స్యగంధి అయిన సత్యవతికి జన్మించిన వాడే వ్యాసుడు. అందుకే ఆ వ్యాసునికి గురువుగా, గురు పౌర్ణమిగా చేసుకోవడానికి ఆ వ్యాస పౌర్ణమి విశేషాలే ఈ గురు పౌర్ణమి విశేషం. ముఖ్యంగా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసవే నమో నమః. విష్ణు విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతాత్మా భూత భావన అన్నట్లుగా విష్ణువు యొక్క అంశగా వ్యాసుని చెప్పుకోవచ్చు. అందువలన అటువంటి వ్యాసుడు ఒక ఆదర్శవంతమైనటువంటి కృష్ణ ద్వైపాయనుడుగా జన్మించాడు. కాబట్టి నాడు ఆ వ్యాసుడు జన్మించినటువంటి పుణ్యమైనటువంటి తిథిగా ఈ వ్యాస పౌర్ణమిని మనం జరుపుకుంటాం. ముఖ్యంగా వేదాలను విభజించిన వాడే వేద వ్యాసుడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని ఈ 4 వేదాలను విభజించిన వాడే వేద వ్యాసుడు. వేదములు అంటేనే శృతులు. అటువంటి వేదాలు 4, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలు. ఇవన్నీ కూడా మనకు నాడు ఋషులు మనకు అందించినటువంటి జ్ఞాన భిక్షువులుగా చెప్పుకోవచ్చు. ఋగ్వేదం, ఆ ఋగ్వేదంలో అనేకమైనటువంటి యజ్ఞ యాగాదుల గురించి, అలాగే యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం
శుక్ల యజుర్వేదం అని ఈ రెండు యజుర్వేదాలు అనేకమైనటువంటి పంచదశ క్రియల పక్షాన్ని కూడా మనకు తెలుస్తాయి. నామకరణం మొదలు వివాహ వ్యవస్థ, అలాగే సామగానం సామవేదం, అలాగే అధర్వణ వేదం వైద్యశాస్త్రం. ఈ విధంగా 4 వేదాలను తన శిష్యులైనటువంటి నలుగురికి బోధించిన వాడే వేదవ్యాసుడు. పైలుడు, వైశంపాయనుడు, సుమంత్రుడు అన్నటువంటి జైమిని ఈ నలుగురికి కూడా ప్రచారం కోసం చేసిన వాడే వేదవ్యాసుడు. అలాగే ఆ యొక్క బదరీనాథ్లో 18 పురాణాలు కలిగిన మహాభారతాన్ని 1,00,000 శ్లోకములుగా ద్వాపరయుగ నాథుడైనటువంటి ఆ కృష్ణుడి యొక్క మహత్యాన్ని తెలిపే విధంగా పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా, భారతము అంటేనే భా అనగా ప్రకాశం, అటువంటి భారతాన్ని ఆది గణపతి యొక్క లేఖకులుగా విరచించినటువంటి అతని యొక్క గుహ ఇప్పటికీ కూడా బద్రీనాథ్లో మన అనేటువంటి చివరి గ్రామంగా మన భారతదేశానికి చెప్పబడేది ఏంటి, ఆ యొక్క మన విలేజ్లో ఈ యొక్క గుహ ఉన్నది. దాని పక్కనే సరస్వతి నదీ తీరం, అక్కడే భీముడు స్వర్గారోహణం ఆ పాండవులు వెళ్ళేటప్పుడు ఒక రాతి బండను వేసినట్లుగా కథలు మనకు తెలుస్తాయి. అలా నారాయణుడు వెలిసినటువంటి ఆ బద్రీనాథ్ క్షేత్రంలో మహాభారత ఇతివృత్తాన్ని ఆ గుహలో రాసినట్లుగా కథనం. అలాగే మహాభాగవతాన్ని కూడా ఆ యొక్క వేదవ్యాసుడు రాయడంలో ఒక బలమైన కారణం ఉన్నది. ఆ యొక్క భారత ఇతివృత్తంలో 5 భాగాలుగా 5 పర్వాలుగా యుద్ధ పంచకాన్ని విరచించినటువంటి అప్పుడు ద్రోణ పర్వం మొదలు ఆ యొక్క 5 పర్వాలలో మనస్సుకు శాంతి లేదని ఆ సరస్వతి నదీ తీరములో బద్రీనాథులో బాధపడుతున్న ఆ వేదవ్యాసుడికి సలహా చెప్పి భగవంతుని యొక్క లీలలైనటువంటి భాగవతాన్ని రాయమని పురికొల్పిన వాడే నారదుడు. ఆ విధంగా పురాణ గాథగా మహాభాగవత పురాణాన్ని కూడా రాశాడు. అలాగే జనమేజయుని తండ్రి అయినటువంటి పరీక్షిత్తుడు 10 రోజులలో ఆ తక్షక శాపం చేత ఆ శమీక మహర్షి మెడలో పాము వేయడం వల్ల ఆ శాపం చేత మరణిస్తాడన్నప్పుడు వేదవ్యాసుని కుమారుడైన సుఖ మహర్షి జ్ఞాని చేత చెప్పబడినటువంటిదే భాగవతం. ఈ భాగవతాన్ని కూడా రాసినటువంటి వాడే 12 స్కందాలలో వేదవ్యాసుడు. అలాగే 18 పురాణాలు, శాక్తేయ పురాణాలు 6, విష్ణు పురాణాలు 6, శివ పురాణాలు 6 అని 18 పురాణాలు రాసి నైమిసారణ్యములో ఆ వేదవ్యాసుడు నైమిసారణ్యములో ఉంచగా నాడు ఆ యొక్క మహావిష్ణువు యొక్క నిమిష చక్రము పడిన చోటు ఋషులందరూ కూడా తపస్సు చేసుకోవడానికి అడిగితే ఆ నిమిష పడిన చోటే, ఆ విష్ణువు యొక్క చక్రం పడిన చోటే విష్ణు చక్ర తీర్థంగా ఏర్పడినటువంటి నైమిసారణ్యంలో 88,000 మంది ఋషులు తపస్సు చేసుకుంటూ మధ్యాహ్న సమయంలో యజ్ఞ యాగాదులు జరిపించిన తర్వాత ఆ పురాణ గాథలన్నీ కూడా సూతుడు శౌనకాది మహాములకు చెప్పిన గాథలు ఇవన్నీ విరచించిన వాడుగా వేదవ్యాసుడు ఉన్నాడు. అలాగే మరొక విధంగా కూడా చెప్పాలంటే కాశీ క్షేత్రంలో ఒకానొకసారి ఒక బ్రాహ్మణ దంపతులకు సంతానం లేదని చెప్పినప్పుడు ఆ వేదనిధి వేదమాత అనేటువంటి బ్రాహ్మణ దంపతులకు వ్యాసుడు కాశీక్షేత్రంలో ఉంటూ ఆయన పరోక్షంగా వచ్చి ఆ గంగానదిలో స్నానం చేసి వెళ్ళేటప్పుడు ఒకానొకసారి వారిని చూసి వారు వేదవ్యాసులను కానీ ప్రార్థించగా వారికి సంతాన వరం ఇస్తే వారికి 10 మంది సంతానము కూడా కలిగారని ఈ వ్యాస కథలో మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా వేదవ్యాసుడు యొక్క జన్మ వృత్తాంతంగా చెప్పబడినటువంటి వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిగా గురువును ఆరాధించే విధంగా చెప్పుకోవచ్చు.
అలాగే మనకు జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు. ఆ తల్లి 3వ నెలలో తండ్రిని చూపిస్తుంది. ఆ తండ్రి 5వ సంవత్సరంలో చదువుకి గురువును చూపిస్తాడు. అటువంటి తండ్రి ఉపనయనాదులు గావించి ఆ కుమారుడికి విద్యాభ్యాసం చేస్తాడు. ఈ విధంగా అటు ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు. కాబట్టి ఇటు తండ్రికి అటు దైవానికి మధ్యవర్తిగా ఉన్నవాడు గురువు. కాబట్టి గురువు ప్రతి ఒక్కరికి కూడా చాలా శ్రేయోదాయకుడు. కాబట్టి శిష్యుడు ఇటు ఆధ్యాత్మిక విద్యలైనా సరే, రామచంద్ర మిషన్లో నేను 36 ఏళ్ళుగా ఉన్నాను. సహజ మార్గ రాజయోగానికి లాలాజీ, బాపూజీ, చారీజీ మహారాజ్, ఇప్పుడు కమలేష్ పటేల్ గారు, దాదీజీ ఉన్నారంటే ఈ ధ్యాన ధారణ సమాధికి ఒక ఆధ్యాత్మిక విద్యలకు కూడా గురువు అవసరం. ప్రాపంచిక విద్యలకు కూడా 64 కళల్లో గురువు అవసరం. కాబట్టి ఇటువంటి గురు పౌర్ణిమ చాలా విశేషంగా అందరికీ మేలు కలగాలని స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ గురు కటాక్ష సిద్ధిరస్తు. ఓం తత్సత్. స్వస్తి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.